మేము ఈ రోజు మహిళలందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం భరతరామ గారికి కొన్ని సూచనలు ఇవ్వాలని. మాజీ ఎంపీ భరతరామ గారికి మా మహిళల తరపున కొన్ని సూచనలు ఇవ్వాలని. ఎందుకంటే భరతరామ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ఈవీఎం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారిని 10 సార్లు అంటం అనేది అంటే జపం చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తేనే కానీ ఆయనకి ముద్ద దిగట్లేదు. అయితే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నావు కదా భరతరామ్ గారు, 2019లో మీరు ఈవీఎంఎల్తో నెగ్గారా? మీ ప్రభుత్వం వచ్చిందా అంటే పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగే నీకు నువ్వు ఎలాగైతే ఈవీఎంఎల్ మీద నెగ్గేవో మరి మా ఎమ్మెల్యే గారు కూడా అలా నెగ్గారు అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి అది అంత అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారి కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం. అటు మెట్టినింటా ఇటు పుట్టినింటా కూడా రాజకీయంగా ఎంతో అనుభవం అయిన కుటుంబం అది. ఈరోజు 42వ డివిజన్ లో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి కుటుంబానికి 2,000 నుంచి 3,000 వరకు సొంత ఓటింగ్ ఉంది. 75,000 మెజార్టీ వచ్చిందంటే వాళ్ళు చేసిన కృషి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన సేవ కనుక అంత మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ చూసి ఎంతసేపు ఇంకా మతి భ్రమించి ఎలాగ నేను ఎలాగైనా సరే ఎమ్మెల్యే అయిపోవాలా అని మా ఎమ్మెల్యేని మా పార్టీ వెనకాల ఉన్న మా నాయకుల్ని కూడా విమర్శించడం జరుగుతుంది. ముందు నువ్వు ఒకసారి సరి చేసుకో. నీ వెనకాల ఎవరున్నారు, నీ వెనకాల ఎటువంటి బ్యాచ్ ఉన్నది నువ్వు ఒకసారి సరి చేసుకో. ఈరోజు గంజాయి గురించి, డ్రగ్స్ గురించి వాటి కోసం కొంతమంది మహిళలు మాట్లాడారు. మహిళా మనులారా, ఈరోజు మీ యొక్క ప్రభుత్వంలో 2019 నుంచి 2024 పాలనలో పీడీ యాక్ట్ అనేది మీరు ఎక్కడ 11 మందికి పెడితే మా కూటమి ప్రభుత్వంలో కేవలం 18 నెలల్లో 5 మేము పీడీ యాక్ట్ భయపడకుండా కట్టారు. అలాగే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్ గంజాయి కేసులు మీరే గంజాయి అమ్ముతారు, మీరే డ్రగ్గిస్టులు, మీరే రౌడీలు, అందువల్ల ఒక్కళ్ళు కూడా మీరు అరెస్ట్ చేయలేక జీరో. ఈ రోజు మా కూటమి ప్రభుత్వంలో మరి 8 మందికి మరి పీడీ యాక్టులు పెట్టించడం జరిగింది. అలాగే రౌడీ సీటర్లు మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 114 మందికి అయితే మా ప్రభుత్వంలో 96 మందికి మీరు రౌడీ సీటర్లు కానివ్వండి, సెక్స్ అఫిడేట్ వాళ్ళు కానివ్వండి ఈ రోజు అరెస్ట్ చేయించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా పాలనా విధానాన్ని వారి నమ్మిన రాజమండ్రి ప్రజలకి అందరికీ కూడా సేవలు అందిస్తూ, రాజమండ్రి అభివృద్ధికి సేవలు అందిస్తూ రాజమండ్రి రూపురేఖలు మారుస్తున్నారు మా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. నువ్వు 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయలేని పని కేవలం 18 నెలల్లో మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఇది కుళ్ళుకుని మహిళలందరితో పిచ్చిగా మాట్లాడించడం, రౌడీ వాళ్ళకి మీరే అద్దెలకు ఇచ్చి రౌడీ వాళ్ళతో మీరే పనులు చేయించి మరి కూటమి ప్రభుత్వం మరి విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తుందనేది తప్పు. కనుక మీరందరూ కూడా ఒక్కసారి అవగాహన కలిగి మాట్లాడండి. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకుని ఈ రోజు 42 డివిజన్లో ప్రజలతో మమేకమై పోలీసు శాఖ వారిని పిలిపించి ఎక్కడికక్కడ గంజాయి బ్యాచ్ కానివ్వండి, మరి డ్రగ్స్ కానివ్వండి అన్ని కూడా నిర్వివరణంగా మరి కరెక్ట్ గా చేసింది మా ఎమ్మెల్యే గారని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు భరతరామ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మీ రాజకీయంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశంసలు పొందాలన్నా మరి ఇక్కడ ప్రజలు ప్రశంసలు ప్రజలకు సేవ చేస్తే బాగుంటది. పిచ్చిగా మా ఎమ్మెల్యే గారి మీద కానీ మాట్లాడితే మట్టికి మహిళలకు కూడా హెచ్చరిస్తాను, అవగాహన కలిగి మాట్లాడండి అమ్మా మహిళలారా. మీరు పిచ్చిగా మాట్లాడితే మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఎవరైతే మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారు లోకేష్ గారు టూరు వాయిదా పడిందని ప్రెస్ మీట్లు పెట్టి అవహేళన చేశారో, మొన్న 19వ తారీఖున సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఒక పండగ వాతావరణంలో జరిగిన
లోకేష్ గారి టూర్ ని చూసి ఆయనకి ఇప్పటికే కనువిప్పు కలిగిందని మేము అనుకుంటున్నాం. అనేక అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన లోకేష్ గారి టూర్ ను కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద బురద జల్లుదామని ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టించిన రాజమహేంద్రవరం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, కూటమి నేతలకి, ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు యువ నాయకులు రాజకీయంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా పరిపాలన సాగించే దిశగా ఏదైతే నారా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్ గా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేలా ఆయన పాత్ర పోషిస్తున్నారో, అదే విధంగా మా రాజమండ్రి ఎమ్మెల్యే యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అదే బాటలో ముందుకు నడుస్తూ మన రాజమహేంద్రవరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ 18 నెలలుగా గత సంవత్సరాలుగా జరగని అనేక కార్యక్రమాలు ఆయన కూటమి నేతల సహాయ సహకారాలతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇదంతా చూసి ఓర్వలేక మాజీ ఎంపీ భరత్రామ్ గారు మరియు తన వెనక అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకమైన అపోహల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి ఖండించడానికే ఈ రోజు మేమందరం కూడా మహిళా నేతలు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఒక ప్రైవేట్ హాస్టల్ కి సంబంధించిన ఒక అమ్మాయి రేప్ కేసుని కూడా వీళ్ళు వక్రీకరించి ఆ అమ్మాయి రేప్ జరగడానికి కారణం కూటమి నేతలు అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానిలో A1, A2, A3 గా ఉన్నారో ఆ నిందితులకి ఆశ్రయం కల్పించిన నేత మీ వైఎస్ఆర్సీపీ నేత కాదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిన, ఎక్కడ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎవరు మనకి దొరుకుతున్నా కూడా వాళ్ళన్నిటి మూలాలు వైసీపీలోనే మనకు దొరుకుతున్నాయి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ లో రపా 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 ఆడిస్తామని ఆయన అంటే, ఇక్కడ రాజమండ్రిలో కూడా బ్యాచ్ అంతా కూడా మేము కూడా ఆయన పందాలోనే ముందుకెళ్లాలని ప్రతి విషయాన్ని వక్రీకరించి దానికి బాధ్యత కూటమి నేతలని చెప్పడం కరెక్ట్ కాదు. యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీ భద్రత మీ బాధ్యతతో అనేక కార్యక్రమాలు నిర్వహించి రాజమహేంద్రవరంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళకి సమస్య వచ్చినా, ఏ అమ్మాయి నాకు ఇబ్బంది ఉంది అన్నా అని సోషల్ మీడియాలో కానీ ప్రత్యేకించి కలిసినా కూడా దానికి సంబంధించి ముందుకెళ్తూ అటువంటి విషయాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించిన విషయాల్లో మా నేతలు ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఆయన ఓపెన్ గా ప్రకటిస్తున్నారు. మొన్న బీసీ హాస్టల్లో జరిగిన సంఘటనలో కూడా ఆయన ఒకటే చెప్పారు, వైసీపీ మహిళా నేతలు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏమన్నా మీ దగ్గర మనం నివారించడానికి ఏమన్నా ఉంటాయి, ముందు ఏమన్నా సూచనలు ఉంటే కూడా మేము స్వాగతిస్తామని నేను చెప్పడం ఆయన యొక్క నిబద్ధతకు కారణం. అటువంటి యువనేత మీద బురద చల్లడానికి మీరు ఎటువంటి రాజమండ్రిలో ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా దానికి ఆదిరెడ్డి శ్రీనివాసే కారణం అని భర్త గారు చెప్పమనగానే మీరు ముందుకొచ్చి చెప్పడం తగదు. మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ లో అదే నేతను మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఉన్నారో వాడితో పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం కూడా తగదు. దయచేసి వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా మీ తీరు మార్చుకుని మా నేత మీద బురద చల్లడం ఆపి మీ నేతలు కూడా మీ పక్కన ఎవరున్నారో సరి చూసుకుని ఒక మంచి రాజకీయ ఒరవడి అనేది మనందరం కలిసి రాజమహేంద్రవరంలో ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేసుకు మరొక్కసారి భరత్రామ్ గారికి విన్నవించుకునేది, దయచేసి మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లడానికి మీరు అనవసరమైన విషయాలను తెర మీదకి తీసుకురావద్దు అని మేము కోరుతున్నాం.